హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక అర లీటరు చిక్కటి పెరుగును వేసుకోవాలి. దీనిని కవ్వంతో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. నేను 1/2 కప్పు వరకు వాటర్ని వేసాను ఇందులో. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ మజ్జిగ చారు రెడీ. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.